Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. శనివారం పంజాబ్ కింగ్స్తో ఢిల్లీ ఫైట్ జరిగింది. ఇక ఓపెనర్ కేఎల్ రాహుల్ 47 బంతుల్లోనే శతక గర్జన మోగించాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు కేఎల్ రాహుల్. 12 ఫోర్లు 5 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 152 పరుగులతో సీజన్లోనే హైయెస్ట్ స్కోరుగా సరికొత్త రికార్డును సృష్టించాడు. భారత ప్లేయర్లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఇప్పుడు రాహుల్ ఒక రికార్డును సొంతం చేసుకున్నాడు. రాహుల్ కెరియర్లో 6వ IPL సెంచరీ నమోదు చేశాడు. రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 128 పరుగులు అంటే ఒక సెంచరీ చేశారు. అభిషేక్ శర్మ ఒక సెంచరీ చేశాడు, 141 పరుగులు. ఇక వీళ్ళందరి రికార్డులు ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ కొత్త రికార్డును నెలకొల్పాడు. సెంచరీ చేశాడు, 152 ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీ చేశాడు. 152 పరుగులతో ఈ సీజన్లోనే హైయెస్ట్ స్కోర్ కలిగినటువంటి వ్యక్తిగా ఇప్పుడు కేఎల్ రాహుల్ మారిపోయాడు. దీంతో సరికొత్త రికార్డు సృష్టించాడు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, కేఎల్ రాహుల్ తన ఫామ్తో చెలరేగిపోతున్నాడు ఈ IPL సీజన్లో. అంటే ఫస్ట్ 2 మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్ కొంత ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి అతను ఆడినటువంటి ఆట తీరు చాలా బాగుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా అంటే ఎక్కడా కూడా అంటే 2 క్యాచ్లు 2 లైఫ్లు వచ్చినప్పటికి కూడా అతను చాలా వరకు కూడా అంటే ఎక్కడ కంగారు పడకుండా ఇన్నింగ్స్ ని నిర్మించినటువంటి విధానం కానీ పంజాబ్ బౌలర్ల విషయంలో అంటే గతంలో అతను ఆడినటువంటి టీమే పంజాబ్ కాబట్టి ఆ బౌలర్ల విషయంలో అతనికి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అయినా సరే ఎక్కడా కూడా అంటే 10 ఓవర్ల వరకు చాలా స్లోగా ఆడినా సరే 10 ఓవర్ల తర్వాత నుంచి కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా కీలకమైనటువంటి సమయాల్లో వికెట్ కోల్పోకూడదు అనే దానికి సంబంధించి వచ్చినటువంటి లైఫ్లను అతను వినియోగించుకున్నటువంటి విధానం కానీ అదంతా అది చాలా అంటే ఒక పక్క ప్లానింగ్ ప్రకారం నేను ఎలాగైనా సరే ఈ రోజు పరుగులు చేయాలనేటువంటి లక్ష్యంతో అతను ఆడటం జరిగింది. తర్వాత అంటే 50 పరుగుల తర్వాత నుంచి 50 పరుగుల ముందు కొంత స్లో అయిన తర్వాత కానీ ఆ తర్వాత నుంచి కూడా చాలా స్పీడ్ గా పరుగులు చేయటం, అదేవిధంగా సిక్స్ల విషయంలో కానీ 4ల విషయంలో కానీ కొంత డిఫరెంట్ గా అంటే క్లాస్ ఆట మర్చిపోకుండానే డిఫరెంట్ గా ఆడేటువంటి ప్రయత్నం చేశాడు. కేఎల్ రాహుల్ ఫామ్ ఇలానే కొనసాగనుంది అనుకోవచ్చా వెంకట్? అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు. అయితే పర్పుల్ క్యాప్ కాబట్టి 357 పరుగులతోనే పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నటువంటి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంకా మిగిలిన మ్యాచెస్ లో కూడా ఇలాగే రాణిస్తే మాత్రం ఆరెంజ్ క్యాప్ ని అతనే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ సీజన్ లో నేను అతని నుంచి 550 నుంచి 600 పరుగులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మిగిలిన మ్యాచెస్ విషయంలో కూడా. మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. రైట్ వెంకట్, స్టే విత్ us మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక 152 పరుగులతో ఈ సీజన్లోనే హైయెస్ట్ స్కోరర్గా సరికొత్త రికార్డును సృష్టించాడు కేఎల్ రాహుల్. ఇక తన ఫామ్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి.